హాయ్ అండి, ఈ వీడియోలో ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియోలో ప్రూనింగ్ గురించి చెప్పడం నేను మర్చిపోయానండి. ప్రూనింగ్ గురించి చెప్పలేకపోయాను, వీడియో కొంచెం లెంత్ అయిపోయింది కదా. సో మన వ్యూవర్ ఒకరు, రెగ్యులర్గా చూసే వ్యూవర్ ఒకరు ప్రూనింగ్ గురించి కూడా చెప్పేయండి అక్క అని చెప్పారనమాట, అడిగారనమాట. అందుకే ఈ షార్ట్ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ ప్రూనింగ్ అనేది నేను చేస్తున్నానండి ఈ మొక్కకి. ఇలా మనం ఏదైనా ఒక కొమ్మని కట్ చేసుకునేటప్పుడు అవి పెద్ద పెద్దగా కొమ్మలు ఉన్నప్పుడు మొక్కని కట్ చేసినప్పుడు అవైతే డైబ్యాక్ అయిపోతూ ఉంటాయండి. అవి డైబ్యాక్ అయిన తర్వాత వాటిని అలాగే వదిలేయకూడదండి. కొద్ది రోజులు అయిన తర్వాత ఆ కొమ్మల్ని కూడా కట్ చేసేస్తే మొక్క అనేది బుషిగా వస్తుంది అనమాట. సో ఇలా ఎండిపోయిన కొమ్మలన్నీ ఒకసారి మొక్కని చెక్ చేసుకునేటప్పుడు చూసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే గానీ మొక్కకి మళ్ళీ కొత్త చిగురు అనేది తొందరగా రాదు. మీరు అలాగే వదిలేస్తే ఆ కొమ్మ అలా ఎండిపోయి అలా ఉంటదన్నమాట. దాని పక్కన చిగురులు రావాలంటే చాలా టైం పడుతుంది అనమాట. అందుకే ఏదైనా ఫర్టిలైజర్ వేసేటప్పుడు ఒకసారి మొక్కని బయటికి తీసి చూసి ఆ మొక్క